అమలు చేద్దాం సావిత్రి పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేద్దాం సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు అమలు చేయాలి. టీచర్ డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3వ తారీఖున అమలు చేయాలి. అమర హే చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు ఆలోచన విధానం చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు 3వ తారీఖు సావిత్రిబాయి పూలే గారు టీచర్స్ డేగా 3వ తారీఖున టీచర్స్ డేగా ప్రభుత్వం సావిత్రిబాయి పూలే గారు ఆలోచన విధానం సావిత్రిబాయి పూలే గారు ఆలోచన విధానం జయంతిని టీచర్స్ డేగా ప్రభుత్వం ప్రకటించాలి. అమర హే సావిత్రిబాయి పూలే గారికి చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు ఆలోచన విధానం సావిత్రిబాయి పూలే గారు ఆలోచన విధానాన్ని చదువులు తల్లి అమర హే చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు అమర హే చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు. ముందుగా సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ దేశ చరిత్రలో సావిత్రిబాయి పూలే గారి గురించి భవిష్యత్తు తరానికి చెప్పవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. మరి చరిత్ర మరిచిన వాడు తిరిగి చరిత్ర సృష్టించలేడని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క చరిత్ర నేటి సమాజానికి అవసరం. ఈ చరిత్ర ఏమని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు హక్కులు కల్పించిన మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా స్త్రీలకి విద్య, అంటరాని జాతులైనటువంటి స్త్రీలు మరి వాళ్ళ యొక్క విద్యనికి నానా బాధలు పడి పూలే గారు ఆమెకు చదువు నేర్పడమే కాకుండా ఆమెను ఉపాధ్యాయులు చేసి మరి ఉపాధ్యాయ యొక్క వృత్తిని సమాజంలో ఉన్నటువంటి అంటరాని జాతుల వారికి అందరూ కూడా నేర్పించినటువంటి మహాతల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. అదే కాకుండా మరి పూలే గారి ఏర్పాటు చేసినటువంటి సత్యశోధక సమాజాన్ని మరి ఆమెను భుజాన్ని వేసుకుని సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి సామాజిక తత్వవేత్త సావిత్రిబాయి పూలే గారు. ఈ దేశంలో సమాజ నిర్మాణం కోసం పూలే గారితో పాటుగా సావిత్రిబాయి పూలే గారి యొక్క శ్రమ ఉందనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు విద్యని చెప్పడం కోసం, చదువు చెప్పడం కోసం మరి స్త్రీల ఇళ్ళకి ఏదైతే అంటరాని కులానికి సంబంధించిన ఈనాడు కాదు, ఆనాడు అంటరానితనానికి సంబంధించినటువంటి పేటల్లోకి వెళితే వాళ్ళు బ్రాహ్మిన్స్ ఏదైతే కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆనాటి బ్రాహ్మిన్స్ ఆవిడ మీద పేడ నీళ్ళు కలిపి చల్లటం అనేది జరిగింది. దాన్ని కూడా త్యజించి ఆవిడ చదువు నేర్పి ఈరోజు మరి సమాజంలో అందరూ ఉన్నతంగా విద్యను అభ్యసించడానికి మూల పురుషురాలు సావిత్రిబాయి పూలే గారు. మరి ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మరి మన పక్క రాష్ట్రంలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని 3వ తారీఖుని టీచర్స్ డేగా ప్రకటించారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి సావిత్రిబాయి పూలే గారి జయంతిని 3వ తారీఖుని టీచర్స్ డేగా ప్రకటించాలని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మిగిలినటువంటి ప్రజా సంఘాలన్నింటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే సమాజం కోసం శ్రమిస్తున్నటువంటి ప్రజలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ ఒకటే, ఈ సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని టీచర్స్ డేగా ప్రకటించాలి. టీచర్స్ డేగా సావిత్రిబాయి పూలే గారి జయంతిని ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో ఏర్పాటు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1990 కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సంఘ సంస్కృతుల యొక్క జీవితాన్ని తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంది. అయ్యా ఈ పాలకులారా, మీరు ఆలోచించి ఏదైతే గతంలో స్వాతంత్ర పోరాటం కానీ స్వాతంత్ర పోరాటం ముందు కానీ
ఈ యొక్క సంఘ సంస్కర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రని నేటి తరానికి తెలియడం కోసం పాఠ్యాంశాల్లో పెట్టాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. ఈరోజు మహాతల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. ఈ భారతదేశంలో అత్యంత గొప్ప స్త్రీ నాయకురాలు ఎవరన్నా ఉంటే వారు సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా చరిత్ర మరచిన చరిత్ర పట్టించుకోని నాయకురాలు కూడా ఆమె. నిజంగా సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశానికి కారణ జన్మరాలు. ఆవిడ స్త్రీ విద్య కోసం, స్త్రీ విమోచన కోసం అహర్నిశలు పాటుపడ్డారు. చదువుల తల్లి సరస్వతీదేవి అంటాము, సరస్వతీదేవి ఉందో లేదో మనకు తెలియదు. కానీ నిజానికి చదువుల తల్లి సరస్వతి అని చెప్పాలంటే సావిత్రిబాయి పూలే గారినే చెప్పాలి. ఆవిడ అనేక కష్ట నష్టాలకి ఓర్చి అవమానాలు భరించి స్త్రీల అభివృద్ధి కోసం, ముఖ్యంగా స్త్రీ విద్య కోసం చాలా పాటుపడ్డారు. ఆవిడ కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో స్త్రీలు ప్రపంచంలో అగ్రగాములుగా, శాస్త్రవేత్తలుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, మంత్రులుగా, రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రిగా కూడా ఈ దేశంలో స్త్రీలు అభివృద్ధి చెందడానికి సావిత్రిబాయి పూలే గారు వేసిన పునాదే కారణం. కనుక ఆవిడ కృషికి తగ్గట్టు భారతదేశం, మన సమాజం ఆవిడని గౌరవించుకోవాలని భావిస్తూ కోరుతూ ఆవిడ జన్మదిన సందర్భంగా అందరికీ జై భూములు, జై పూలే.